ఇంట్లోనే ఈజీగా కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్గా తయారు చేసుకొని వాటితో మొక్కలను మేము పెంచుకునే పద్ధతులు ఈ వీడియోలో. అందరికీ శుభోదయం. టెర్రస్ గార్డెన్లో సహజ ఎరువును మేము తయారు చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తున్నాను. ఇది 3 రకాలుగా చేసుకోవచ్చు. ముందుగా ఒక పాత కుండీలోని మట్టినంతా నేల మీద పోర్లించేసాం. ఈ మట్టి కొంచెం ముద్దగా ఉందండి, వేర్లు ఎక్కువ అల్లుకుపోయాయి. ఈ వేర్లను పక్కకు లాగేసాము. ఈ మట్టిలో కొంచెం పెద్ద పెద్ద రాళ్లను కూడా తీసేసి చదును చేసేసుకున్నాం. ఇలా అడ్డొచ్చిన వేర్లను వేస్టేజ్లో వేసేసాం. ఇది పొన్నగంటాకు వేరండి, బలంగా ఉంది. మట్టిలో చిన్న చిన్న వేర్లు మిగిలిపోయినా పర్వాలేదు, ఏమీ కాదు. ఈ మట్టిని పూర్తిగా నేల మీద చదును చేశాం. మట్టిలో మొక్కలకు ఉపయోగపడే చిన్న చిన్న వానపాములు కూడా ఉంటాయండి, మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మెన్యూర్ 1 స్పూన్ వేసాము. ఇందులో వేసిన తర్వాత ఈ మట్టి ఈ మెన్యూరు బాగా కలపాలి. వీటిలో కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయండి, చెట్టుకి బాగా అందుతాయని చెప్పి ఇది 1 స్పూన్ వేసాము. ఆవు ఎరువైనా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా చదును చేసిన మట్టిని పక్క రోజు ఉదయం దాకా నేల మీద ఉంచాం. పక్క రోజు ఉదయము మళ్ళీ ఒకసారి ఈ మట్టిని కలిపాము. మట్టి విడివిడిగా అయ్యేంత వరకు కలిపాము. ఈ విధంగా మట్టిని విడివిడిగా అయ్యేంత వరకు కలిపిన తర్వాత ముందుగా స్టోర్ చేసుకున్న కిచెన్ వేస్ట్ పైన ఈ మట్టిని వేసాము. కిచెన్ వేస్ట్ కనపడకుండా 2 ఇంచుల మందం వరకు ఈ మట్టిని వేసుకున్నాం. ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవ్వడానికి 20 రోజులు పడుతుంది. మేమైతే గ్రో బ్యాగ్స్లో ఎక్కువగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుంటున్నామండి, ఎందుకంటే తొందరగా అవుతుంది. అంతేకాదండి, గ్రో బ్యాగ్స్లో మొక్కలు తొందరగా పెరుగుతాయి. ఇకపోతే 2వ పద్ధతి. కుండీలో అడుగున ఉన్న రంధ్రాలను వాడిన ప్రమిదలతోటి కవర్ చేశాం. 2 ఇంచుల వరకు మట్టిని వేశాం. కుండీల్లో నుంచి మట్టి బయటికి పోకుండా ఎక్కువైన నీరు మాత్రమే బయటికి వెళ్ళేటట్టు ప్రమిదలతోటి కవర్ చేసుకున్నాం. మట్టి పోసిన తర్వాత కొన్ని వేపాకులను ఈ కుండీలో వేసుకున్నాం. ఎండిపోయిన ఆకులు వేసినా పర్వాలేదు. నీమ్ పౌడర్ బయట దొరుకుతుంది, అది వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక చిన్న అలవెరా కాడను ఇందులో వేసుకున్నాం. 1 స్పూన్ చేళ్లలో అంటే పంట పొలాల్లో వేసే గమాక్సిన్ పౌడర్ని కూడా వేసుకున్నాం. ఈ కిచెన్ వేస్ట్లో 1 స్పూన్ మస్టర్డ్ పౌడర్ అంటే ఆవాల పిండి, పసుపు, 1 స్పూన్ మెంతి పిండి, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, వాడిన టీ పొడి, కాఫీ పొడి, కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, పాల మీద ఉంటున్న మీగడ, 1 స్పూన్ పెరుగు వేసామండి. ఇంట్లోనే ఈజీగా కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అన్న వీడియోలో నేను స్పష్టంగా చూపించాను. వీలైన వారు ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ కిచెన్ వేస్ట్పై 2 ఇంచుల వరకు మట్టిని వేసుకున్నాం. పంట పొలాల్లో వేసుకునే గమాక్సినే ఎందుకు అంటే మిల్లీబగ్స్ లాంటివి చేరవు, ఎందుకంటే వీటికి ఇంట్లో మామూలుగా వాడుకునే గమాక్సిన్ కన్నా కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది. మొదట్లోనే గమాక్సిన్ వేసుకోవడం వల్ల మనం చెట్టును పురుగుల నుండి ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు. ఈ కుండీలో ఈ బిల్వం చెట్టుని రీపాటింగ్ చేసుకుందామని నిర్ణయించుకున్నాం. ఎక్కువగా ఉన్న వేర్లను జాగ్రత్తగా కట్ చేసుకొని 1 బకెట్ నీళ్లలో వేర్లను కడిగి కుండీలో పెట్టుకున్నాం. కుండీలో పెట్టుకున్న ఈ మొక్క మీద నెమ్మదిగా పొరలు పొరలుగా మట్టిని వేసుకున్నాం. వేర్లు పూర్తిగా కవర్ అయ్యేటట్టు సర్దినట్టు మట్టిని వేసుకున్నాం. చెట్టుకు పోసే నీళ్లు వేర్లకు అందేలాగా మట్టిని సర్దుకున్నాం. అటు తర్వాత 2 ఇంచుల మట్టిని మొక్క మీద వేసుకున్నాం. ఈ పద్ధతిలో అడుగున కంపోస్ట్ తయారవుతూ ఉంటుంది, మొక్కకు కావలసిన పోషకాలు అందుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ చెట్టును రీపాటింగ్ చేసుకున్నాం. ఈ చెట్టుకు కొద్దిగానే నీరు అందిస్తామండి, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కిచెన్ వేస్ట్ ఉంది, అది కొంచెం తడిగా ఉంటుంది.
పెద్దగా నీటి అవసరం పడదు. ఈ మొక్క వయసు దాదాపు 6 సంవత్సరాలండి. చూడ్డానికి చిన్నదిగానే ఉంటుంది. ప్రతి సంవత్సరము ఇలాగే ఈ చెట్టుని రీపాటింగ్ చేసుకుంటూ ఉంటాము. ఈ చెట్టుకి తిరిగి ఆకులు రావడానికి 20 రోజులు పడుతుంది. వారానికి ఒకసారి పసుపు కలిపిన బియ్యం కడిగిన నీరు ఈ చెట్టుకు అందిస్తే సరిపోతుంది. ఆకులు త్వరగా వస్తాయి. ఇకపోతే 3వ పద్ధతి. ఇది ట్రిపుల్ లేయర్ ప్రాసెస్ అండి. ఇది చాలా ఈజీ. ఈ పద్ధతిలో 3 కుండీలు ఉంటాయండి. అడుగున బాగు చేయవలసిన కుండీని, మధ్యలో కిచెన్ వేస్ట్ వేసుకునే కుండీని, పైన పెరగబోయే మొక్కలున్న కుండీని పెట్టుకుంటాం. మధ్య కుండీలో రంధ్రాలు కవర్ చేయకుండా మట్టి వేసుకొని ఏ రోజుకు ఆ రోజు కిచెన్ వేస్ట్ వేసేసుకుంటాం. కిచెన్ వేస్ట్ కంపోస్టుగా మారుతున్న కొద్దీ కొంచెం నీరు రిలీజ్ అవుతుంది. ఆ నీరు అడుగు కుండీలో దిగిపోతుంది. నీరు దిగే కొద్దీ అడుగున ఉన్న కుండీలో ఉన్న మట్టి కూడా సారవంతంగా మారుతుంది. మనం రిపేర్ చేసేలోగా దాదాపుగా బాగుపడిపోతుంది. పైన ఉండే కుండీలో ఉన్న మొక్కలు కూడా తాజాగా బలంగా పెరుగుతాయి. ఇలా మేము ఇంట్లోనే ఈజీగా టెర్రస్ గార్డెన్లో కంపోస్ట్ తయారు చేసుకుంటాము. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని, మరిన్ని మంచి విషయాలతో మీ సౌమిక టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.